ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమూడులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము. కొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటేంది ఏమీ లేదు, పొందకపోవటేంది ఏమీ లేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటేంది ఏమీ లేదు, పొందకపోవటేంది ఏమీ లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటేంది ఏమీ లేదు, పొందకపోవటేంది ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోతే అని భేదం లేదు, పరదేశీయుడని సిద్ధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడినై ఉన్నాడు. హెజెకియలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో నూతన హృదయం మీకు ఇచ్చేది, నూతన స్వభావం మీకు కలగ చేసేదను, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనమందరము ముసుకలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేము నూతన స్వభావం ధరించుకుని నిన్ను పోలి నడుచుకునే వారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.